ఏం లేదండి. యాక్చువల్లీ కుర్చీ తాత మన అందరికీ తెలుసు ఇక్కడ. తనకి షెల్టర్ లేదు, ఏం లేదు అని చెప్పేసి ఏంటంటే ఇంకా ఒక పర్సన్ ఉన్నారు వైజాగ్ సత్య అని. తనేంటంటే తనని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని షెల్టర్ ఇచ్చి, ఫుడ్ పెట్టి అట్లనే తనకి షూటింగ్స్ చెప్పిస్తూ, తనకి పేమెంట్ ఇస్తూ ఇట్లా చేస్తూ ఉన్నారు. సో మధ్యలో ఇంకా మిస్‌అండర్‌స్టాండింగ్ ఏమొచ్చిందంటే తాత ఏమి చెప్పడం మొదలుపెట్టాడంటే మీడియా వాళ్ళకి, ఇతను నాతో షూటింగ్స్ చేసుకొని నా మీద లక్షలు లక్షలు సంపాదించి నాకేమి ఇయ్యట్లేదు. అట్లా సంథింగ్ అలా అనేసి ఇంకా అది ఇష్యూ స్టార్ట్ అయింది. అప్పుడు సత్య అడిగాడనమాట తాతని. "ఎందుకు ఇట్లా నా గురించి బ్యాడ్‌గా చెప్తున్నావు? నీకు నేను మంచి చేస్తున్నా కదా!" అంటే, "నాకు ఛానల్ వాళ్ళు మందు తాగిపిచ్చి నీ గురించి బ్యాడ్‌గా చెప్పమన్నారు. అందుకే చెప్పాను" అన్నాడు ఒకసారి. పద్దాక అట్లాగే చెప్తున్నాడు. ఇంటి దగ్గర కూడా గొడవ చేస్తున్నాడు. అందరికీ బ్యాడ్‌గా చెప్తున్నాడు. ఇక దాని గురించి ఇంకా సత్య తీసుకోలేక ఇంకా చూసి మళ్ళా ఇంకా పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఇంకా కంప్లెయింట్ ఇచ్చాడు. నేను కూడా ఉన్నానప్పుడు. పోలీస్ వాళ్ళొచ్చి తాతని తీసుకొనెళ్లారు. ఇంకా దాని గురించి ఇంకా అట్లా జరిగింది. అంటే అది తాత ఏమంటారు తెలివితేటలు అన్నమాట. తాత తెలివితేటలు. "నువ్వు తిట్టావు కదా నన్ను, ఎందుకు తిట్టావు" అంటే తప్పు నాది కాదు వాళ్ళదని వాళ్ళ మీద వేస్తున్నాడు. తప్పు తాతదే. తాతనే తిట్టాడు. ఇప్పుడు నేనేమంటానంటే, సరే తాత తను కమిషన్ తింటున్నాడు అన్నావు. నీకు నచ్చినప్పుడు అతనితో షూటింగ్ చేయడం మానేయి. అతనితో వెళ్ళడం మానేయి. పొద్దున్న లేస్తే వాళ్ళ ఇంటికి సత్య వాళ్ళ ఇంటికి వస్తాడు. అక్కడే ఉంటాడు. సరే లక్షలు లక్షలు తిన్నాడు అన్నావు కదా! ఇప్పుడు సత్య వదిలేస్తాడు కదా! ఇప్పుడు నువ్వు సంపాదించుకో లక్షలు లక్షలు. ఇప్పుడు నేను చెప్తానండి, ఇప్పుడు నేనున్నా నాకు షూటింగ్ కావాలి. ఇప్పుడు సత్యకి కొంతమంది తెలుసు. వాళ్ళ త్రూ షూటింగ్ ఇప్పిస్తాడు. అలా తను ఏం తీసుకుంటున్నాడు ఏంటి మనకు అవసరం లేదు. మనకి ఎంత ఇస్తానో అంత ఇచ్చాడా లేదా అదే చూసుకోవాలి కదా! అట్లా అంటున్నా నేను. ఇప్పుడు డైరెక్ట్ గా షూటింగ్లు రావడం కూడా పెద్దగా లేవు కదా! ఇక అట్లా అన్నమాట. తాత కూడా ఏంటంటే షూటింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎట్లా అంటే కొంచెం సేపటికి లేసిపోతాడు. నేను చెయ్యను వెళ్ళిపోతాను అంటారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి ఫుటేజ్ కావాలి కాబట్టి ఇంకొద్దిగా డబ్బులు ఇచ్చి అట్లా. ఎవరు కావాలని అంటే ఇప్పుడు అండి, ఇప్పుడు ఒక మనిషిని తిడుతూ ఉంటే లేదండి 20,000 అంట. ఎన్వలప్ లో పెట్టి 20,000 ఇచ్చారంట. ఆ 20,000 లోంచి సత్య కొంత అమౌంట్ ఖర్చు పెట్టి మిగిలిన 11,000 వాళ్ళ ఆవిడకి ఇచ్చారంట. అట్లా తాత కూడా ఎట్లా అంటే అండి, ఇప్పుడు షూటింగ్ కి వెళ్ళొచ్చాక పేమెంట్ తాత చేతిలో పెడితే వైన్ షాప్ లో వేరే వాళ్ళ దగ్గర పెట్టేస్తాడు. మేమేమనుకుంటాం వాళ్ళ వైఫ్ కి ఇచ్చాడని. వాళ్ళ వైఫ్ అంటే అసలు పేమెంట్ ఇవ్వలేదు, మీరు ఇవ్వట్లేదు అంటది. తీరా చూస్తే తాత ఏంటి తాత అంటే ఇద్దరిని ఎదురు బదురు కూర్చు మాట్లాడి పెడితే నేను దాచుకున్న డబ్బులు ఇంట్లోకి ఎన్ని డబ్బులు ఇచ్చినా అయిపోతాయి, నేను బయట దాచుకున్నా అని చెప్తున్నాడు. అట్లుంది పరిస్థితి. తాత చాలా తెలివిగలోడు తాత. నువ్వు కుర్చీ మడత పెట్టేస్తావు అందరికి నువ్వైతే. పోలీసుల్లో కేసు రాసుకున్నారు. ఇలా చెయ్యొద్దు అని చెప్పారు. బయటకు వచ్చి నాతో అంటున్నాడు, తాత ఎవరు నన్ను ఏం పీకలేరు, ఇలాంటి వాళ్ళు 100 మందిని చూసా అంటున్నాడు. నాతో వచ్చి అయ్యో తాత హిట్టి నువ్వు చేంజ్ కావాలి. మళ్ళీ స్టేషన్ బయట కూడా ఏదో మాట్లాడాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా కృష్ణ ఉన్నాడు కదా మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆయనేం తగ్గడు. నేను అనుకున్నాను సత్య వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి గొడవ చేస్తాడేమో అని అనుకున్నాను. సత్య అన్నాడు ఏముంది గొడవ చేస్తే మళ్ళీ కంప్లైంట్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఆయన వయసుకి ఆయన బాడీ దానికి మనం రెస్పెక్ట్ ఇయ్యాలి. కానీ ఆయన నోరు కానీ చాలా చెప్తే వినడు. ఆయన గొడవ పడుతూనే ఉంటాడు అందరితోటి. ఇంకా నయం నన్నేం తిట్టలేడు. తాత నన్నేమనకు ప్లీజ్. తాత లవ్ యూ తాత. కానీ ఎందుకు తాత అందరినీ అట్లా తిడతావు తాత? మంచిగా ప్రేమిద్దాం. నేను చూడు అందరినీ ప్రేమిస్తాను, నువ్వు కూడా అందరినీ ప్రేమించు. తిరిగి ప్రేమిస్తారు. ఎందుకు తాత గొడవలు? తాత ఉన్నాడేమో ఒక హగ్ చేసుకుని ముద్దిచ్చి వెళ్దామని వచ్చినా గానీ తాత కనబడలేడు ఇక్కడ.